అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకైతే ఎక్కువ లైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్‌లాగా ఉంటుంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలని కొన్నిటిని ప్రాధాన్యత క్రమంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించుకుంటూ వస్తుందని ఇక్కడ కనిపిస్తోంది. ఇక తెలంగాణ ఉద్యోగులకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. గతంలో ఒక డీఏ ఇచ్చింది. మళ్ళీ 6 నెలల తర్వాత మరొక డీఏ ఇస్తామని చెప్తుంది. ఇక 6 నెలలు కూడా కావస్తుంది. మరొక డీఏ కూడా వెంటనే విడుదల చేయాలి. ప్రస్తుతం అయితే ప్రతి నెల 700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జేఏసీకి అయితే హామీ ఇచ్చింది. దాని ప్రకారం వరుసగా 4 నెలల నుంచి ప్రతి నెల 700 కోట్ల మేర దాదాపు 3000 కోట్ల పెండింగ్ బిల్లులను అయితే విడుదల చేసింది. దాదాపు తెలంగాణ ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరికీ కూడా 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇక 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రస్తుతానికైతే కొంతవరకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులకు సంబంధించిన 707.3 కోట్ల విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఇందులో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులు అయితే ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నవంబర్ నెలకు సంబంధించిన 707 కోట్ల పెండింగ్ బిల్లులను శనివారం విడుదల చేశారు. ఇక ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి నెల 700 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ వస్తున్నారు. వరుసగా 4 నెలలుగా ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల బకాయిలను నవంబర్తో చెల్లిస్తూ వస్తోంది. కాబట్టి ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక దాదాపు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ బిల్లులు పేరుకపోవడంతో దాదాపు 10,000 కోట్లకు చేరాయి. ఇక గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్స్లకు సంబంధించి ఈ విధంగా పెండింగ్లో ఉండడం పట్ల ఉద్యోగులు అయితే లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి నెల 700 కోట్లు ఇచ్చుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు అయితే 3,000 కోట్లు పెండింగ్ బిల్లు అయితే ఇచ్చింది. మరి కనీసం 1000 కోట్లకు పెంచాలని మరి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరి 700 కోట్ల చొప్పున ఇస్తే పెండింగ్ బిల్లులు క్లియర్ కావడానికి దాదాపు 2 సంవత్సరాలు పడుతుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రతి నెల 700 మంది వరకు ఉద్యోగులు పదవి విరమణ పొందుతున్నందున వారికి చెల్లించాల్సి వస్తుందని, అందువల్ల నెలకు కనీసం 1000 కోట్ల నుంచి 1,500 కోట్ల వరకు విడుదల చేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సోమవారం సమావేశమై ఈ విషయంతో పాటు డీఏ విడుదల హామీ తదితర అంశాలపై కూడా చర్చించి తీర్మానించనున్నాయని తెలిసింది. సరే, ఏది ఏమైనా 1000 నుంచి 1,500 కోట్ల ప్రతి నెల విడుదల చేస్తే బాగుంటుంది. మరి మరొక డీఏ కూడా 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పారు. మరి 6 నెలలు కావస్తుంది. ఆ డీఏపై కూడా ప్రభుత్వం మరి కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజైతే రేపు సోమవారం రోజు ఉద్యోగ సంఘాల జేఏసీ మీటింగ్ పెట్టుకొని మరి ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తుందేమో చూస్తున్నారు. ఈ విధంగా మరి కొంతవరకు అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మరి పెండింగ్లో ఉన్న డీఏలన్నింటినీ క్లియర్ చేయాలి. తర్వాత పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ వెంటనే తెప్పించుకోవాలి. తర్వాత క్యాష్లెస్ ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాలి. రిటైర్మెంట్ అయిన వారికి కూడా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక పెండింగ్ బిల్స్ కూడా 700 కోట్లు కాకుండా 1,500 కోట్ల వరకు ప్రతి నెల విడుదల చేస్తే 1 ఇయర్లో ఈ పెండింగ్ బకాయిలు మొత్తం తీరిపోతాయి. ప్రభుత్వం మీద కూడా భారం పడదు. ఉద్యోగులు కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.